మరి ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే మంచి మానవత్వం విలువలు కలిగినటువంటి సమాచారం, హెల్పింగ్ నేషన్. మరి కాకి చొక్కా అంటే మామూలుగా రాదు. తన సొంతగా కష్టపడి చదివి జాబ్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈరోజు కాకి చొక్కే లక్ష్యం అనుకొని తల్లిదండ్రులు కానీ పెద్ద చేసి చదివించి ఇలాంటి పోలీస్ నాయకులను తయారు చేస్తున్నారు. దానికి కాకి చొక్కా తొడుక్కోవాలనే ఆశ కలిగి దాని మీద పట్టు సాధించి విజయ సంకల్పంతో ముందుకొచ్చి నేను ఈ ప్రజానికానికి ప్రజలకు సేవ చేయాలని నడుము కట్టుకొని ముందుకు సాగుతున్న మన చేర్యాల సిఎస్ఆర్కు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు మానవత్వం చాటుకున్నటువంటి విలువ మేము మా తెలంగాణ ప్రజలు మేము మా 4 మండలాల నుంచి నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. మీరు చేస్తున్న సేవలు ఎంతో ఆదర్శంగా మాకు కనబడుతున్నాయి. మా చేర్యాలకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నో హృదయాలను కదిలింపజేసినావు. హ్యాట్సప్ సార్ నీకు. ఎందుకంటే ఇప్పుడు కాకి చొక్క అంటే మామూలు విషయం కాదు. అది సంపాదించుకొని ఈరోజు మా చేర్యాల పోలీస్ స్టేషన్ వచ్చి సిఐగా బాధ్యతలు స్వీకరించి మీరు చేస్తున్న సేవలు మా యావత్తు తెలంగాణ ప్రజలు, జిల్లాలు, మండలాలు, మా యొక్క చేర్యాల మండలం, మా 4 మండలం అందరూ ఈరోజు చూసి మేము నివ్వెరపోతున్నాం సార్. మీరు చేసిన మానవత్వం విలువలు మేము కూడా అదేవిధంగా బాటలో నడవాలని అనుకుంటున్నాం సార్. మీరు చేసిన సేవలు మర్చిపోలేం సార్. మేము కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కూడా సహకరిస్తాం. ఎవరైనా అలా పడిపోయినా ఏ సమయం వచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ అడుగుజాడలో మేము నడుస్తాం సార్. మీరు ఈరోజు చాటుకున్నటువంటి మానవత్వ విలువ అది చెప్పలేనిది సార్. అది చూస్తేనే ఎంతో ఒక రకంగా బాధ, ఒక రకంగా సంతోషం. ఆ బాధను మీరు చూసి వెంటనే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించడం ఎంతో గర్వకారణం సార్. మరి దానికి తోడుగా దానికి సహకరించినటువంటి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కు, అంబులెన్స్ వారికి, డ్రైవర్లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ముందు మా చేర్యాల ప్రాంతానికి మంచి సేవలు అందిస్తారని కోరుకుంటూ మీ అభిమాని ఆరుట్ల లింగం సార్.